గుడ్ ఈవినింగ్ అండి, అందరికీ నమస్కారం. ఈ రోజున పాయకరావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఐ గారు పురుషోత్తం గారు మరియు సిబ్బంది వారికి రాబడిన సమాచారం మేరకు సీతారాంపురం జంక్షన్ దగ్గర వెహికల్ చెకింగ్ ఆర్గనైజ్ చేస్తున్నారండి. ఆ ఇన్ఫర్మేషన్ కూడా మనకి అనకాపల్లి జిల్లా ఎస్పీ గారు తుహిన్ సిన్హా ఐపీఎస్ గారు అలాగే ఈగల్ టీం నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకి ఫర్నిష్ చేయగా వెహికల్ చెకింగ్ నిర్వహించడం జరిగింది. ఆ వెహికల్ చెకింగ్లో భాగంగా ఒక వెహికల్ ఓడి 10D1314 అనే మహేంద్ర XUV 500 సిల్వర్ కలర్ కార్ ఒకటి మనం ఎస్పీ సార్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు మనం ఇక్కడ మా ఎస్ఐ గారు వాళ్ళంతా ఇంటర్సెప్ట్ చేయడం జరిగిందండి. అందులో వెహికల్ నడుపుతున్న వ్యక్తి రాజేష్ ఎన్, వాళ్ళ ఫాదర్ పేరు నారాయణ స్వామి, 37 ఇయర్స్. ఈయనేమో దేవన్హల్లి బెంగళూరు అండి. ఈయన్ని ప్లస్ కారులో ఉన్న 60 కిలోల గాంజాయిని మన ఎస్ఐ గారు స్వాధీనపరుచుకున్నారండి. ఈ గాంజా అన్నది వీళ్ళు సబ్బవరం దగ్గర పోలీస్ స్టేషన్ లిమిట్స్లోని టోల్ గేట్ దగ్గర ఈయన ప్లస్ ఉంటుండగా ఒక ఇద్దరు వ్యక్తులు తీసుకొని వచ్చి ఈ సరుకుని ప్లస్ కారుని కూడా వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఆ ఇద్దరు వ్యక్తులు ఈయనకి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ఈయన తాలూకా సెల్ ఫోన్ తీసుకొని వేరే సెల్ ఫోన్ ఈయనకి ఇచ్చి ట్రాక్ చేసుకుంటూ వెళ్తున్నారనమాట. తిరుపతి వచ్చిన తర్వాత కాల్ చేస్తే ఎక్కడ తీసుకెళ్లాలో చెప్తామని చెప్పేసి ఇంక ఇంటిమేట్ చేయడం జరిగింది. ఆ ప్రకారం ఈయన తీసుకొస్తుండగా మనం ఇంటర్సెప్ట్ చేసి పట్టుకోవడం జరిగింది. అయితే మిగతా వాళ్ళ గురించి కూడా ఇందులో ఇంకొక 3 మెంబర్స్ వరకు ఇన్వాల్వ్ అయి ఉన్నారండి. ఆ 3 మెంబర్స్ తాలూకా వివరాలు కూడా ఇప్పుడు వాళ్ళు అబ్స్కాండింగ్లో ఉన్నారు. వాళ్ళ తాలూకా వివరాలు ఇప్పుడు చెప్పడం మన ప్రెస్ మీట్లో కరెక్ట్ కాదు, అందుకోసం వాళ్ళ తాలూకా వివరాలు చెప్పడం లేదు. త్వరలోనే స్పెషల్ టీమ్ని మనం పట్టుకొని ఏర్పాటు చేసుకొని వీళ్ళందరినీ కూడా అప్రిహెండ్ చేయడం జరుగుతుంది. ఈ గాంజా అన్నదండి సింధుపుట్ అని చెప్పేసి మల్కన్గిరి జిల్లా, ఒరిస్సా రాష్ట్రం అండి. అది అక్కడి నుంచి ప్రొక్యూర్ చేసి తీసుకొని వస్తున్నారు. ఒక వ్యక్తి, వైజాగ్ చెందిన ఒక వ్యక్తి దీన్ని సెక్యూర్ చేసి దీన్నేమో వీళ్ళకి తీసుకొచ్చి ఇప్పుడు రాజేష్ మరియు ఇంకొక బెంగళూరు చెందిన ఆసామికి కూడా సప్లై చేస్తుంటాడనమాట. వీళ్ళందరినీ కూడా అప్రిహెండ్ చేయడం జరుగుతుందండి. ఈ పట్టుకున్న సరుకు విలువ గాంజా 30 లక్షలు ప్లస్ కారు విలువ కూడా ఒక 10 lakhs, టోటల్ 40 lakhs రూపీస్ ప్రాపర్టీని మనం సీజ్ చేయడం జరిగింది. ఇమీడియట్గా ఈరోజు ఆ ముద్దాయిని కోర్టుకు కూడా రిమాండ్కి పంపించడం జరుగుతుంది. ఈ విషయం తెలిసిన మరుక్షణం ఎస్పీ గారికి ఇన్ఫార్మ్ చేయగా ఎస్పీ గారు ఈ ఎంటైర్ టీం అంతటిని కూడాను అప్రిషియేట్ చేశారండి. అందులో పురుషోత్తం ఎస్ఐ గారు, అట్లాగే సతీష్ కానిస్టేబుల్, హోంగార్డ్ మదీనా, మిగతా రాంబాబు, వీళ్ళందరినీ కూడా ఎస్పీ సార్ అప్రిషియేట్ చేశారు. వాళ్ళకి రివార్డ్స్ కూడా ఇస్తామని చెప్పారు. ఇప్పుడు అబ్బాయి గారు మన పాయకరావుపేట ఇన్స్పెక్టర్ గారు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. వచ్చిన ఇన్కమ్ కోసం అని చెప్పేసి ఇప్పుడు మన దగ్గర అంటే మన అనకాపల్లిలో అయితే అనకాపల్లి జిల్లాలో కానీ లేదు అని ఇలాగుంటే మన ఏపీలో కానీ ఎక్కడ కూడా కల్టివేషన్ అన్నది లేదండి. పూర్తిగా కల్టివేషన్ అంతా కూడా బంద్ అయింది. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన వైజాగ్ రేంజ్లో ఉన్న పోలీస్ ఆఫీసర్ మన ఐజీ గారి తాలూకా ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్లో ఉన్నవ్వండి, లేదు అంటే మన అనకాపల్లి డిస్ట్రిక్ట్లో ఉన్నవ్వండి, ఎక్కడ కూడా కల్టివేషన్ అయితే లేదు. పూర్తిగా కల్టివేషన్ అందరినీ నిర్మూలించడం డ్రోన్ సహాయంతో, మన స్పెషల్ పార్టీ సహాయంతో వాటిని అందరినీ కూడా క్లియర్ చేయడం జరిగింది. అట్లాగే ఆ రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతులందరికీ కూడా సబ్స్టిట్యూట్గా వేరే క్రాప్స్ అన్ని ఇస్తూ పెంచడం జరుగుతుంది. వాళ్ళకి వేరే ఆర్థిక పరంగా వాళ్ళకి ఇబ్బందులు లేకుండా చూడడం జరుగుతుంది. దాంతో మన దగ్గర పూర్తిగా కట్ అయింది క్రాప్ అది. కానీ ఒరిస్సా నుంచి మనకి సరుకు అన్నది వస్తుంది. అంటే రకరకాలుగా డబ్బులకి ఆశపడి రకరకాలుగా పుష్ప టైప్లో తీసుకొని వెళ్తూ ఉన్నారు. మీరు చూసారు చాలా వరకు. పర్టికులర్గా వెహికల్స్ను కూడా తీసుకొని వెళ్ళి గాంజా ట్రాన్స్పోర్టేషన్ కోసం అని చెప్పేసి షెల్ఫ్లు, సీక్రెట్ షెల్ఫ్స్ కూడా తయారు చేసి అందులో పెట్టి తీసుకొని వెళ్తూ ఉన్నారు. వాళ్ళను కూడా రీసెంట్గా
మనం ఈ మధ్య నాతవరంలో పట్టుకున్న ఒక కేసులో 2 వ్యాన్స్ సీక్రెట్ సెల్ఫ్ తయారు చేసిన ఆ, ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులను కూడా మేము అరెస్ట్ చేయడం జరిగింది. ఇంతకు ముందంటే ఓన్లీ ఏవో పట్టుకునే వాళ్ళమి, కానీ ఇప్పుడైతే ఎవరు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు, ఎవరు పండిస్తున్నారు, ఎక్కడికి వెళ్తుంది, ఇందులో ఉన్న లింకేజ్, ఎవరైతే ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తున్నారు, ఎవరిని కూడా ఇడిచిపెట్టకుండా మనం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఎప్పటికప్పుడు రేంజ్ ఐజీ గారు మాకు ఉన్న ఎస్డిపిఓస్ అందరికీ కూడా కాన్ఫరెన్స్లు నిర్వహిస్తూ వీటి మీద ఏ విధమైన చర్యలు తీసుకోవాలి, ఇది అరికట్టడానికి అని చెప్పాను. రీసెంట్గా కూడా మాకు ప్లస్ ఒరిస్సాలో ఉన్న అధికారులకి అందరికీ కూడా ఒక మీటింగ్ పెట్టి అందులో మా తాలూకా సమస్యలు, మేము ఒరిస్సా వెళ్ళినప్పుడు వాళ్ళు కోఆపరేట్ చేయడానికి, అట్లాగే వాళ్ళ తాలూకా ముద్దాయిలు మా దగ్గరికి వచ్చేటప్పుడు అంటే పట్టుకోవడానికి వచ్చేటప్పుడు మేము కోఆపరేట్ చేయడానికి కూడా అంతా కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చేసుకొని ఇక మీదట ఇంకా ఫాస్ట్గా ముద్దాయిని పట్టుకోవడం, అబ్స్టాండింగ్ అక్యూజ్ని పట్టుకోవడం కానీ, ఎన్బిడబ్ల్యూస్ ఎగ్జిక్యూట్ చేయడంలో కానీ ఒరిస్సా పోలీస్ ఆఫీసర్స్ సహాయంతో కూడా ఇంకా పకడ్బందీగా చేస్తాం. ఇప్పటి వరకు ఏం లేవండి, కేసెస్ ఏం లేవు. ఇదే ఫస్ట్ కేసు.